శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, గాంధీజీ గారు మన గ్రామాల గురించి ఒక మాట చెప్పారు. అదేంటంటే గ్రామ స్వరాజ్యంతోనే దేశం యొక్క ప్రగతికి మూలం అనేసి చెప్పారు. నిజంగా ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే మన పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. అయితే భారతదేశం ఇప్పుడు 4th ప్లేస్ ఆఫ్ జీడిపిలో ఉన్నప్పుడు మన గ్రామాల పరిస్థితి ఏంటి? గ్రామాల్లో నిజంగా అభివృద్ధి జరుగుతున్నాయా? ఆ అభివృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికి 2 విడతల పోలింగ్ అనేది జరిగింది గ్రామ సర్పంచులకు. అయితే గ్రామ సర్పంచుల్లో ఇక్కడ పార్టీల సింబల్ ఉండవు. కానీ వ్యక్తిగత చరిష్మా మీద గెలిసే నాయకులు మనకి కొత్తగా కనబడతారు. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, సినారియో ఎలా ఉంది, ఏ పార్టీకి ఎన్ని గెలిచాయి, సెల్ఫ్గా ఎవరు గెలిచారో, పార్టీల వైజ్గా ఎవరు గెలిచారో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసరికి 2297, బారాస వచ్చేసరికి 1191, భాజపా వచ్చేసరికి 257. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పార్టీ లేకుండా గెలిచింది 578. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది 578. ఎందుకంటే ఇండివిజువల్ చరిష్మా మీద గెలిచిన నాయకులు ఏ రోజుకైనా ఒక పెద్ద నాయకుడు అవుతారు అనేది మన హిస్టరీ చెప్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్కి హయ్యెస్ట్ మెజారిటీ అండ్ ఈనాడు శీర్షిక కూడా ఇదే, కాంగ్రెస్ అదే జోష్. అయితే ఇక్కడ కాంగ్రెస్కి గెలవడానికి ముఖ్య రీజన్ ఏమిటంటే ఫస్ట్ మెయిన్ ఫిగర్ ఏంటంటే రేవంత్ రెడ్డి చరిష్మా. ఎందుకంటే గ్రామాల్లో రేవంత్ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతే ఉంది. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్ పై వ్యతిరేకత. థర్డ్ వచ్చేసరికి కాంగ్రెస్లో రూరల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎప్పటి నుంచో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మిత్రులారా, ఇక్కడ వ్యక్తిగత చరిష్మా. అంటే పోయినసారి బీఆర్ఎస్ గెలిచింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించాం, ఇతను ఓడిపోయాడు కదా అని ఒక సింపతి రీజన్. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పథకాల్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి ఓట్ అనేది కూడా కీలకం. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు రేషన్ కార్డు ఎవరైతే ఇచ్చారో, ఈ రేషన్ కార్డులు పంపిణీ కొత్తగా జరిగాయో ఆ రేషన్ కార్డు కూడా ఇక్కడ మ్యాండేటరీ. కాంగ్రెస్ యొక్క విజయానికి, ఈ సీట్స్ రావడానికి ఒక రీజన్ ఇది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చరిష్మా మనం చూసుకుంటే మాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో రూరల్లో, మన విలేజెస్లో రేవంత్ రెడ్డి గారికి ఇట్ సపోర్ట్ హయ్యెస్ట్గా ఉంది. ఈ రోజు కూడా వారి చరిష్మా అంతే ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసరికి బీఆర్ఎస్ పై వ్యతిరేకత, గత పాలనపై వ్యతిరేకతో ఇప్పుడు కాంగ్రెస్కి ఇటు ఓటు షిఫ్ట్ అయింది. అండ్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ సింపతి బేసిక్ ఓట్ ఎట్లా ఏంటంటే సింపతిక్ ఓట్ బేసింగ్ ఏదైతే ఉందో, పోయినసారి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కదా, ఆ సర్పంచ్ చేయలేకపోవచ్చు కదా అనేసి ఇక్కడ సింపతి బేసిక్ ఓట్ కూడా పడే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది మేజర్గా ఇక్కడ కాంగ్రెస్కి ఒక విజయానికి సంకేతం అనేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బారాసాకి చూద్దాం. బారాస గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి? కాంగ్రెస్లో ఇక్కడ మనకి 50% ఆఫ్ బెనిఫిషరీస్కి ఇక్కడ ఉన్నారు. ఏంటంటే వాళ్ళ ద్వారా లబ్ధి పొందిండ్రు. ఈ 50% ఆఫ్ ఓట్లో కొంత శాతం బారాసాకి పడే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే గ్రామాల్లో వస్తరికి ఇక్కడ తెలంగాణలో 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి మెయిన్గా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అనేది ఇక్కడ బూస్టప్ అవ్వచ్చు. అండ్ గ్రామాల్లో వచ్చేసరికి పాజిటివ్ ఏదైతే మన ఫిజిక్స్లో చెప్తాం, పాజిటివ్ ఉన్న దగ్గర నెగిటివ్గా కూడా కొంతమంది ఉంటారు కాబట్టి, కొన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా 2 వర్గాలుగా ఉంటుంది కాబట్టి గ్రామాల్లో ఇక్కడ బారాసకి ఒక వర్గం మొగ్గు చూపు ఉండొచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే ఇక్కడ బారాస వచ్చేసరికి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి కొన్ని యాక్సెప్ట్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ కేసీఆర్ ఫేస్ చూసి కూడా ఓటు పడవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇదే ఓట్ బ్యాంక్ మనం ఎంపీ ఓట్లు చూస్తే 0 వచ్చాయి. అంటే 1% కూడా బీఆర్ఎస్ గెలవలేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనేది హైప్ అయిందనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో 11 సంవత్సరాల అధికారంలో ఉండి సెకండ్ ప్లేస్లో 1191 స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి. అండ్ ఇక్కడ బీజేపీకి చూద్దాం. బీజేపీకి ఏంటంటే అర్బన్ ఓట్ బ్యాంక్ అనేసి చెప్తారు. ఏదైతే బీజేపీ, భారతీయ జనతా పార్టీ అర్బన్ ఓటింగ్ అని చెప్పే వాళ్ళు ఈ 257 ఫిగర్ అనేది నాట్ ఏ జోక్. ఎందుకంటే 247 స్థానాలు రావాలంటే, ఎందుకంటే
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే మనకి పల్లెల్లో బీజేపీ లేదంటారు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా 2 స్థానాల నుంచి ఇప్పుడు ఇంత ప్రభుత్వాన్ని 3వ టర్మ్ కూడా పాలిస్తుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. అదేంటంటే మనకి అర్బన్ ఓట్ బ్యాంక్, కొన్ని సిటీస్ ఓట్ బ్యాంక్ అనేసి మనకి ఆల్రెడీ చెప్తూ ఉంటారు. మన పొలిటికల్ అనాలిసిస్ చెప్తూ ఉంటారు. అండ్ అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేరే చేసుకుంటుంటారు అర్బన్ ఓట్ బ్యాంక్ అని. అయితే అర్బన్ ఓట్ బ్యాంక్ అనేది కాస్త ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో ఏదైతే కమ్యూనిస్ట్ గడ్డ అని, కాంగ్రెస్ ఇక్కడ సాలిడ్ బ్యాంక్ అని, బీఆర్ఎస్ కూడా ఇక్కడ కొన్ని ఓట్ బ్యాంక్ ఉన్న చోట్ల కూడా 257 స్థానాలు రావడం అంటే నాట్ ఏ జోక్. ఇక్కడ పార్టీ రూట్స్లోకి వెళుతుంది అనేసి ఒక సంకేతం ఇది. నిజంగా భారతీయ జనతా పార్టీ 257 స్థానాలు రావడం అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ అండ్ గేమ్ చేంజర్ ఆఫ్ ది ఎలక్షన్స్. అండ్ ఇక్కడ కూడా చూస్తే మిత్రులారా, నిజంగా కార్యకర్తకి వాళ్ళిచ్చే వాల్యూ, ఎందుకంటే ఇది ఎన్నికలు అనేది కార్యకర్తల ఎన్నికలు, ఏది సర్పంచ్లు, ఇవన్నీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు. అయితే ఈ సర్పంచ్లని, వార్డు మెంబర్లు వారు గెలిపించడం తీరు చూస్తుంటే నిజంగా ఒక షాకింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు 80 స్థానాలు గెలిపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ది బండి సంజయ్. ఎందుకంటే కార్యకర్తల నమ్మకాన్ని వారు నిలబెడుతున్నారు అండ్ కార్యకర్తల్ని ఎలివేట్ చేస్తున్నారు అండ్ కార్యకర్తల్ని నాయకుడు చేస్తున్నారు. ఏ నాయకుడైనా 4 నాయకుల్ని తయారు చేసినప్పుడే నాయకుడు అవుతాడు మిత్రులారా. దాంట్లో బండి సంజయ్ గారు నిజంగా ఒక ఎత్తు ఎదిగిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కార్యకర్తల ఓట్లు కాబట్టి కార్యకర్తలకి భరోసా ఇస్తూ 80 గ్రామ సర్పంచులు అంటే ఆ కరీంనగర్ లాంటి ఏరియాలో నాట్ ఏ జోక్ ఇది. సో బండి సంజయ్ గారు దీంట్లో సక్సెస్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో కూడా అక్కడ ఎమ్మెల్యే గారు 50 స్థానాలు సంపాదించుకున్నారు. అసలు నిజంగా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఇంత గ్రామ పంచాయతీ సర్పంచ్ని గెలిపించుకోవడం, నిజంగా ఈ ఇద్దరు లీడర్స్ని చూస్తే బండి సంజయ్ గారిని చూసినా, ఇక్కడ పాయల్ శేఖర్ గారిని చూసినా నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ రూట్స్లో వెళ్తుందనేసి మనం అనుకోవచ్చు మిత్రులారా. సో ఇక్కడ ఇతరుల సంగతికి వస్తే ఈ రెబల్స్ అనేది కొంతమంది రెబల్స్ ఉండొచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉండొచ్చు. ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు సాధించలేక వాళ్ళు వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే వరకు అట్లనే ఇండివిజువల్గా ఉంటే బాగుంటుంది, ఒక నాయకుడికి ఎదగొచ్చు. కానీ ఒకవేళ పార్టీకి షిఫ్ట్ అయితే ప్రజలు ఈ 3 పార్టీని తిరస్కరించి వీళ్ళకి ఓటేశారు కాబట్టి నెక్స్ట్ టైం వీళ్ళకి తిరస్కరించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇది తెలంగాణ సినారియో ఆఫ్ ది గ్రామ స్వరాజ్యం. నిజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూస్తే రూట్స్లోకి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ రూట్స్లోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా రేపటి రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఇంకా బూస్టప్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కాంగ్రెస్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఇప్పటికి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. అండ్ వారికి వచ్చే అభివృద్ధి పథకాలు 50% అందించారో ఆ అభివృద్ధి పథకాల ద్వారా అక్కడ ఓట్లు పడడం జరుగుతుంది. అండ్ వ్యక్తిగత సింపతి బేసిక్ మీద కూడా లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి వారు ఈసారి గెలవడం జరుగుతుంది. అండ్ బీఆర్ఎస్ని కూడా నాట్ ఏ జోక్. బీఆర్ఎస్ ఎందుకు నాట్ ఏ జోక్ అంటే ఒక్క స్థానం, ఎంపీ స్థానం కూడా రాని బీఆర్ఎస్ ఈరోజు 1191 స్థానాలు తీసుకొచ్చిందంటే నాట్ ఏ జోక్ ఇది. ఎందుకంటే ఒక ఎంపీ కూడా తెలంగాణ నుంచి లేనప్పుడు కూడా లోక్సభలో వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. వరుస పరాజయాల తర్వాత సర్పంచ్ ఎన్నికలలో ఈ గ్రామ సర్పంచ్లు ఏదైతే క్యాడర్ ఉన్నాయో పెద్ద నాయకులు ఓడిపోయారో, కార్యకర్తలు గెలిచారు ఇక్కడ బీఆర్ఎస్లో. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మిత్రులారా, ఎంపీ స్థానాలు 0, దాని తర్వాత కంటైన్మెంట్ జోన్లో ఓడిపోయారు. మొన్న సిట్టింగ్ స్థానాలు కంటైన్మెంట్ జోన్ కానివ్వండి, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ వరుస పరాజయాల తర్వాత ఈ విన్నింగ్ అనేది ట్రెమెండరస్ టు ది బీఆర్ఎస్. ఇక్కడ కేసీఆర్ గారి చరిష్మా మళ్ళీ కంటిన్యూ అవుతుందనేసి అనుకోవచ్చు. ఇక్కడ భాజపాకు వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పాం, బండి సంజయ్ అండ్ పాయల్ శంకర్ ఇద్దరికి వచ్చేసరికి బండి సంజయ్ గారు అండ్ పాయల్ శంకర్ గారు ఇద్దరు వచ్చేసరికి ఒక నెంబర్ 1 హిట్టర్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు ఈ సర్పంచ్ ఎన్నికల్లో. ఎందుకంటే ఒకళ్ళు 80 రన్లు కొడితే ఇంకొకళ్ళు 50 రన్లు హాఫ్ సెంచరీ కొట్టారు. నెక్స్ట్ 3వ విడత కూడా వీరిద్దరు డబుల్ సెంచరీకి అండ్ సెంచరీ క్రాస్ అవ్వాలని చెప్పేసి అనుకుందాం. అండ్ గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ గ్రామం నుంచి కమలం పువ్వు వికసిస్తుంటే ఇక్కడ రేపు ఎమ్మెల్యే స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాల్లో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. అండ్ మీది కాన్సెప్ట్ నచ్చింది. నిజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ రూట్లోకి వెళ్తుందా? బీఆర్ఎస్ ఒక ఎంపీ స్థానం కూడా గెలవకపోయినా ఇప్పుడు 1191 స్థానాలు గెలిచిందంటే మళ్ళీ ఏమైనా కంబ్యాక్ ఇవ్వగలదా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఇంకా గ్రామాల్లో కంటిన్యూ అవుతుందా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేసి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.